ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బెట్టింగ్ యాప్ కేసులో హీరో దగ్గుబాటి రాణా సిఐడి విచారణకు అటెండ్ అయ్యారు. బ్యాంక్ స్టేట్మెంట్స్ తో వచ్చిన రాణాను బెట్టింగ్ యాప్స్ తో చేసుకున్న అగ్రిమెంట్స్ పై విచారించారు. ఆ యాప్ యాజమాన్యం ద్వారా వచ్చిన పారితోషికంపై ప్రశ్నల వర్షం కురిపించారు. 2017 బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్ లో రాణా ప్రమోట్ చేశారు. స్కిల్ బేస్డ్ గేమ్ యాప్ మాత్రమే తాను ప్రమోట్ చేశానని రాణా సిఐడికి స్టేట్మెంట్ ఇచ్చారు. ఒప్పందం చేసుకునే టైంలో లీగల్ టీం అన్ని పరిశీలించాకే ఒప్పందం చేసుకున్నానని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థతోనూ తాను ఒప్పందం చేసుకోలేదన్నారు. మరోవైపు బెట్టింగ్ యాప్ కేసులో బిగ్ బాస్ ఫేమ్ యాంకర్ విష్ణుప్రియ కూడా సిఐడి ముందు విచారణకు హాజరయ్యారు. 3 బెట్టింగ్ యాప్స్ ను విష్ణుప్రియ ప్రమోట్ చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. దగ్గుబాటి రాణా ఇంతకు ముందే సిఐడి ముందు హాజరైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 2 సెలబ్రిటీలు హాజరైనటువంటి తరుణంలో 3వ సెలబ్రిటీగా దగ్గుబాటి రాణాకు నోటీసులు అందజేయడంతో ఈ దగ్గుబాటి రాణా హాజరై ఇప్పటికీ 3 గంటలు కావస్తోంది. 3 గంటల్లో దగ్గుబాటి రాణాను సిఐడి అధికారులు క్లుప్తంగా విచారణ చేపడతా ఉన్నారు. బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి విచారణకు రావాలంటూ కూడా రాణాకు ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులు అందుకున్నటువంటి వెంటనే రాణా ఈ రోజు అందుబాటులో ఉన్నాను కాబట్టి తను సిఐడి విచారణకు హాజరు కాబోతా ఉన్నానంటూ కూడా ఈ విషయాన్ని సిఐడి ముందు తెలియజేస్తూ ఈ రోజు విచారణకు హాజరయ్యాడు. బ్యాంక్ స్టేట్మెంట్లతో రాణా విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ లో తను చేసుకున్నటువంటి సిఐడి విచారణ జరుపుతోంది. ఆ యాప్ యాజమాన్యం ద్వారా వచ్చినటువంటి పారితోషికంపై సిఐడి అధికారులు ఎన్ని బెట్టింగ్ యాప్స్ ద్వారా మీరు ఈ డబ్బు పొందారు, ఏ అకౌంట్స్ వచ్చాయి, ఇప్పటి వరకు ఎన్ని బెట్టింగ్ యాప్స్ తో మీరు ఒప్పందం చేసుకున్నారు, 2017 బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్ ని రాణా ప్రమోట్ చేసినట్టుగా ఆ వీడియోలన్నీ కూడా తన ముందు పెట్టి ట్యాబ్ లో అవి ప్లే చేసి ఇది ఏ కంపెనీకి చెందినటువంటి బెట్టింగ్ యాప్, దీంట్లో మీ షేర్ ఎంత, మీ వాటా ఎంత, మీకు ఎన్ని డబ్బులు వచ్చాయి, ఏ రూపంలో తీసుకున్నారు, స్కిల్ బేస్డ్ గేమ్ యాప్ ను మాత్రమే ప్రమోట్ చేశానంటూ కూడా సిఐడికి రాణా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఒప్పందం లీగల్ అన్ని పరిశీలించాకనే ఈ ఒప్పందం చేసుకున్నామంటూ మాత్రం రాణా సిఐడి ముందు ఈ విషయాన్ని తెలియజేశాడు అన్నట్టుగా సమాచారం అందుతుంది. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థతో నేను ఒప్పందం చేసుకోలేదు, నేను అన్ని లీగల్ టర్మ్స్ ని పరిశీలించిన తర్వాతనే ఇది బెట్టింగ్ యాపా లేదా గేమింగ్ యాపా ఈ 2 పరిశీలించిన తర్వాత తన లీగల్ టీం క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే దీన్ని ప్రమోట్ చేశాను అంటూ మాత్రం క్లియర్ గా దగ్గుబాటి రాణా ఈ విషయాన్ని సిఐడి ముందు తెలియజేస్తా ఉన్నాడు. దాదాపు 3 గంటలకు పైగా దగ్గుబాటి రాణాను సిఐడి అధికారులు విచారిస్తా ఉన్నారు. ఇదే కేసులో బెట్టింగ్ యాప్స్ లో విష్ణుప్రియను సైతం సిఐడి విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో విష్ణుప్రియ పంజగుట్ట పోలీసుల ముందు హాజరై పైన క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ కేసు సిఐడికి బదిలీ చేసిన తర్వాత సిఐడి కూడా వరుసగా ఒక్కరొక్కరిగా సెలబ్రిటీలకు, సోషల్ మీడియా ఫేమ్స్ కి, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు నోటీసులు అందజేస్తా ఉన్నారు. దాంట్లో ఈ రోజు విష్ణుప్రియ కూడా నోటీసులు అందజేయడంతో దగ్గుబాటి రాణా, విష్ణుప్రియ ఇద్దరిని కూడా విడివిడిగా పోలీసులు సిఐడి అధికారులు విచారణ చేపడతా ఉన్నారు. విష్ణుప్రియ ప్రమోట్ చేసినటువంటి సిఐడి అధికారులు తన ముందు ప్రదర్శించి ఈ వీడియోలు ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది, దీనికి మీరు తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ ఎంత, ఏ రూపంలో తీసుకున్నారు, కేవలం ఒక బెట్టింగ్ యాప్ ద్వారానే మీరు ఒప్పందం చేసుకున్నారా, ఇతర బెట్టింగ్ యాప్స్ విషయం ఏంటి అంటూ కూడా దగ్గుబాటి రాణా, విష్ణుప్రియని ఇద్దరిని విడివిడిగా సిఐడి అధికారులు 2 బృందాలుగా విడిపోయి విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఓకే రవితేజ. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.